బాబు షూరిటీ గూండాయిజం గ్యారంటీ ఖచ్చితంగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోని అడ్డుకోవడానికే ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం పోలీసుల్ని ప్రయోగిస్తూ ఉందా? ఎక్కడికక్కడ అరాచకంగా తెలుగుదేశం గూండాలు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు ఎవరో ఫోన్ చేసి చెప్తున్నారు. శ్రీకాకుళంలో కూడా ఒక అతన్ని హత్య చేశారట నేను మొన్న 2 రోజుల క్రితం. అట్లా అన్ని చోట్ల దాడులు, ఈ గోల, వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు. విచిత్రంగా కృష్ణా జడ్పీ చైర్పర్సన్ హారిక గారి భర్త మీద ఎదురు కేసు పెట్టారంట. ఇది చాలా దారుణంగా ఉంది. అంటే వీళ్ళు కేవలం ఈ రీకాలింగ్ చంద్రబాబు తొలి అడుగు ఫెయిల్ అయిందా, రీకాలింగ్ చంద్రబాబు సక్సెస్ అవటం వల్లే ఇదంతా వస్తూ ఉందా ఎల్వికి? సార్, ఇక్కడ రాజకీయాలు వేరు, ప్రభుత్వం వేరు అనేది ఉండాలండి. మధ్యలో ఒక గీత ఉండాలి. ఎందుకనంటే ఎస్పెషల్లీ పోలీసు శాఖకి, ఏ శాఖ అయినా, పోలీసే కాదు, ఏ శాఖ అయినా కాదుగా, రోజు పోలీసులతో ఎవడు వాళ్ళు ఎదురు కేసులు ఎక్కడ పెట్టించుకుంటారు? ఏ శాఖ అయినా ప్రభుత్వం అనేది, ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు ప్రజాసేవకులు, పబ్లిక్ సర్వెంట్స్, గవర్నమెంట్ సర్వెంట్స్ కాదు. గవర్నమెంట్ ఇస్ ఒక స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్లో ఉండి ప్రజల కోసం పనిచేయాలి. ఇక్కడ ఒక పార్టీ ఒక విధానాన్ని ప్రకటించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత దాన్ని అమలు చేయడానికి అధికార యంత్రాంగం ఉపయోగపడాలి. ఇక్కడ ఏమవుతుందంటే మంచి పోస్టింగ్ కోసమో, కొంచెం వేరే రకమైనటువంటి ఉపయోగకరమైనటువంటి పోస్టింగ్ కోసమో పాల్పడేటటువంటి భావన ఉద్యోగుల్లో, ఎస్పెషలీ పోలీసు లాంటి వాళ్ళు కమర్షియల్ ట్యాక్స్లో ఇంకో చోట రావటం వల్లనే ఈ అరాచకాలు లేకపోతే ఇంకో రకమైనటువంటివి ప్రబలుతున్నాయి అనేది నాకు అనిపించేటటువంటి. ఎందుకనంటే ఇప్పుడు మీరు నేను గొడవపడ్డాం, ఇద్దరం పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం, ఎఫ్ఐఆర్ కట్టడం వరకు ఓకేనండి. ఆ తర్వాత వాస్తవం ఏం జరిగిందని విచారించిన తర్వాత కదా ముందడుగు వేయాలి. గబక్కన కొమ్మినేని గారు పెద్ద మనిషి అనో లేకపోతే కొమ్మినేని గారు మనకు కావాల్సిన వాళ్ళను గబక్కన నన్ను తీసుకుని లోపల వేయటం అనే పద్ధతి అనేది చాలా దుర్మార్గం. అందుకే నేను లాస్ట్ టైం మీద ఒక ఉదాహరణ చెప్పిన. ఎన్టీ రామారావు గారి సభకు ఏమీ చెయ్యొద్దు అని అంటే ఆయన ఒక 40 మంది దృఢకాయలైన పోలీసులు తీసుకెళ్ళి ఆ వేదిక మీద డ్రిల్ చేయించారు. ఎందుకనంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు వాళ్ళకున్న రాజకీయ ప్రేరేపిత ఆలోచన వల్ల ఏదైనా చెప్పినా సరే దాన్ని అనుసరించకుండా ఖచ్చితమైనటువంటి ప్రయోజనకరంగా చేయాలి అనేటువంటి భావన. పోలీసులకే, ఉన్నతాధికారులకే దిక్కు లేదు, చాలా మందికి పోస్టింగ్లు లేదు, వాళ్ళంతా వెళ్ళిపోతా ఉంటున్నారు. 6 డీజీలే ఇదెక్కడ పంచాయతీ అని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటివన్నీ ఏమవుతుందంటే ఒక ఒత్తిడి పెట్టి, మానసికమైనటువంటి ఒత్తిడి పెట్టి, ఆ ఒత్తిడికి లోన్ అవటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా చేసేటటువంటి ఒక స్థితిని కల్పించటం అనేది ఇది సైకలాజికల్ ప్రెషర్ కాదు. ఎదురు కేసులు పెట్టడం ఏంటి? హారిక గారి భర్త మీద రాము, ఆయన పేరేదో, ఆయన మీద కేసులు పెట్టారంటే ఇది వాళ్ళు బాధితుల మీద కేసులు పెట్టే దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ ఉండకూడదు కదా. అన్యాయం జరిగిన వాళ్ళనే మీరు చెప్తున్నారు బాధితులు అని. బాధితులనే వేధించడం ఒకటి, రెండోది వేధించేటట్టుగా చేయటం ఒకటి. ఈ 2 కార్యక్రమాలు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద అంత దాడి జరిగితే అతను ఏమన్నా అంటే అది వేరే కేసు పెట్టండి, ఏమైనా చేయండి. డెఫినెట్గా దాడి కేసు రికార్డ్ చేయాలి కదా, రిజిస్టర్ చేసేయాలి కదా. భౌతిక దాడులు అనేటివి నిర్ద్వందంగా ఖండించాలా. అక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఏమన్నా అని ఉంటే ఆయన మీద కేసు పెట్టాలి, అది వేరే కేసు అవుతుంది. పోలీసు లీగల్ చేసుకోవచ్చు, ఏమైనా సరే చేయొచ్చు. రెండోది అధికారంలో ఉన్న వాళ్ళు చాలా ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బదులు గూండాయిజం గ్యారంటీ అయిపోయిందా? తెలుగుదేశం వాళ్ళు ఈ తొలి అడుగు అని వాళ్ళు పెట్టారు, జనంలో కొంత అక్కడక్కడ నెగిటివ్ వస్తుంది, ఎక్కువ మంది వెళ్తున్నట్టు కూడా లేరు. సో వీళ్ళేమో వైసీపీ వారేమో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అన్ని గుర్తు చేస్తున్నారు, గుర్తు చేసి జనానికి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఆ సభలు జరగకుండానే గుడివాడలో మన జరిగింది, సభ జరగకుండానే అడ్డం పడే ప్రయత్నం కదా. ఇక్కడ 2 విషయాలు సార్. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒక ఏడాది అయింది కాబట్టి విజయోత్సవాలు జరుపుకుంటారు. అట్ ది సేమ్ టైం ఆ సంవత్సరంలో వాళ్ళు అమలు చేసిన మేనిఫెస్టో ఏ స్థాయిలో ఉంది, ఏ స్థితిలో ఉంది, ఎంతవరకు చేశారు, ఎంతవరకు చేయలేదని ప్రతిపక్షం చెప్పాలి. దీన్ని డెమోక్రటిక్గా అనుసరించడానికి అవకాశం కల్పించాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత వస్తోందేమో అన్నటువంటి భీతి కనిపించడం ద్వారా వీళ్ళని అణిచివేసేటటువంటి చర్యలు ఒకటి బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. దాంట్లో భాగమే అంటే అసహనం అనేది ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు ఉన్న ఇబ్బంది లేదు, అధికారంలో ఉన్న వాళ్ళకి అసహనం అనేది ఉండదు. ఎందుకంటే ప్రశ్నిస్తారు, డెమోక్రసీ అన్నప్పుడు ప్రశ్నిస్తారు. వాళ్ళు ప్రశ్నించినప్పుడు దానికి ధీటుగా సమాధానం చెప్పి కన్విన్స్ అయ్యే సమాధానం లేనప్పుడే ఈ అసహనం పెళ్ళుపుకుపోయి ఆ అసహనాన్ని వేరే రూపాల్లో బయటకు వస్తున్నటువంటి స్థితి కనిపిస్తుంది. ఇది నిజానికి చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. ఎందుకంటే తమిళనాడులో ఇటువంటి పరిస్థితులే దాపురించాయి గతంలో. ఆ రకమైనటువంటి రాకూడదు. ఎందుకంటే డెమోక్రటిక్ సిస్టంలో ఉండాలి, డెమోక్రటిక్గా ఉండాలి. ఎస్ మేము ఇవి చేసాం ప్రజల కోసం అని చెప్పేటటువంటి ధైర్యం లేనప్పుడు ఇప్పుడు నిన్న మొన్న సాక్షాత్ ముఖ్యమంత్రి గారు
అదేది తల్లికి వందనం పథకాన్ని రూపుశిల్పి లోకేష్ గారని స్వయంగా ఆయన అది దానివల్ల ప్రకటించేటటువంటి మొత్తం తెలుగుదేశం నవ్వులు కాదు కదా సార్ మీకు మీకు అదే ఎస్ జగన్ అమ్మఒడిని సార్, కేసీఆర్ గారు ఇంప్రూవ్ చేసి కేసీఆర్ గారు తీసుకొచ్చామని చెప్పి గౌరవం కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటించారు ఫీజు ఆరోగ్యశ్రీ ఫీ రియంబర్స్మెంట్ ఇవి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, మేము అమలు చేస్తున్నాము. అవును, ఎందుకంటే ఇప్పుడు లోకేష్ గారికి ఎలివేషన్ ఇవ్వాలంటే ఇట్లా అబద్ధాలు చెప్పకుండా ఇస్తే ఆయనకి ఉపయోగం, ఈయనకి అంటే ఉపయోగం. లేకపోతే రెండు రకాల ప్రచారంలో అందివేసిన చెయ్యంది మీకు తెలియదు కాదు. ఇవాళకి ఔటర్ రింగ్ రోడ్డు నేనే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేనే అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంటే అందరికీ తెలుసు ఇక్కడ ఎవరు ఏ నాకు టైంలో ఆశ్చర్యం వచ్చినా. అనిపిస్తుంది మీరు ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టి. హైటెక్ సిటీలో బిల్డింగ్ కట్టినమాట నిజం, దాన్నే మనం తప్పట్లేదు. చంద్రబాబు గారు సరే, ఫౌండేషన్ ఎవరు వేసినా ఆయన కంటిన్యూ నిర్మల్ జనార్దన్ రెడ్డి గారు ఫౌండేషన్ వేసింది నాకు తెలుసు. ఇక్కడ ఎస్టీపీ అని అమీర్పేటలో ఉండేది, దాన్ని అక్కడ మార్చాలి. సరే, తర్వాత చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అది ఒక బిల్డింగ్ కానీ యాక్చువల్ గా రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒక పెద్ద ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనే వచ్చింది. అంత పెద్ద నగరం వస్తే కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకోలేరు, వైసీపీ వాళ్ళు చెప్పుకోలేరు. అది విచిత్రం. మొత్తం నాదే అంటాడు ఆయన. అది తమాషాగా ఉంటుంది. హైదరాబాద్ నిర్మించాలంటే ఔటర్ రింగ్ రోడ్డుకి తెలుగుదేశం వాళ్ళు ఏ రకంగా అడ్డం పడ్డారో, ఈనాడు వాళ్ళు ఏ రకంగా అడ్డం పడ్డారో మనమంతా ప్రత్యక్ష సాక్షులు మేము. దాని మీద రాజశేఖర రెడ్డి గారు అధికారులు మీటింగ్ పెట్టించారు. పివి ఎక్స్ప్రెస్ హైవే కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఐఐటీలు కూడా 2 ఐఐటీలు హైదరాబాద్, 2 ఐఐటీలు ఇవన్నీ ఏ టైంలో వచ్చాయి? 2004 నుంచి 2009 లోపల వచ్చినాయి. ఇవన్నీ ఆయన క్రెడిట్, ఆయన చేసింది చెప్పుకుంటే తప్పులేదు, కానీ మొత్తం నాదే అనేసరికి ఈవెన్ మెట్రో రైల్ అనేది కాన్సెప్ట్ లోనే లేదు, ఏది 2020 విజన్ లో కూడా లేదు. లేదు. మరి ఇవన్నీ